Today topic is the basic logic gates. The circuits used to process digital signals are called logic gates. So a gate is a logic circuit which has one or more input voltages but only one output voltage. That means the gate which allows or denies the given input digital signals. So a gate that allows a particular or a specific combination of inputs and denies the remaining combination of inputs. So these are the building blocks of any digital circuit. Here the basic logic gates we are using are AND or NOT gates. Now we discuss about the AND gate. So this AND gate is having two or more input signals but only one output signal. So the characteristic of this AND gate is the output is high when all of the inputs are high. Now it is represented by the represented as A dot B is equal to Y. That means AND gate indicates multiplication of input signals. Now this is the logic symbol of AND gate. If A, B are two inputs, output Y is given by A into B, the product of the two inputs. Now the truth table of this AND gate is A, B are inputs, Y is the output. When A equal to 0, B equal to 0, the output will be 0 into 0, 0. When A is equal to 0, B equal to 1, output will be 0 into 1, 0. When A equal to 1, B equal to 0, output will be 1 into 0, 0. When A equal to 1, B equal to 1, the output will be 1 into 1, that is equal to 1. సో ఈ ట్రూత్ టేబుల్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ అంటే మరియు బి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏబిలు రెండు ఏ మరియు బి రెండు కూడా ఒకటి అంటే హై అయినప్పుడే అవుట్పుట్ అనేది మనకు హై అవుతుంది అంటే 1 అవుతుంది అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ AND గేట్. నౌ ఈ AND గేట్ ని మనం దీనికి ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దిస్ ఈజ్ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో ఒక బ్యాటరీకి బల్బుని కనెక్ట్ చేద్దాం. మధ్యలో దేర్ విల్ బి టూ స్విచెస్ ఏ అండ్ బి. సపోజ్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్ అంటే స్విచ్ ఏని స్విచ్ బిని రెండింటిని ఓపెన్ చేసాం అంటే ఏ వాల్యూ 0 బి వాల్యూ 0 అనుకుందాం. సో వెన్ ఏ 0 బి 0 అంటే ఏ ఈజ్ ఓపెన్ బి ఈజ్ ఓపెన్. ఈ రెండు ఓపెన్ చేసినప్పుడు ఈ కరెంట్ అనేది ఈ సర్క్యూట్ లో ప్రవహించదు బికాస్ దెర్ ఈజ్ ఎ బ్రేక్. సో ఇట్ కంటిన్యూస్ గా సర్క్యూట్ లేదు కాబట్టి కరెంట్ విల్ నాట్ ఫ్లో కాబట్టి బల్బ్ కూడా వెలగదు. ద లైట్ విల్ నాట్ గ్లో. కాబట్టి అవుట్పుట్ Y వాల్యూ ఎంత అని చెప్పొచ్చు అంటే 0 గా తీసుకోవచ్చు మనం. వెన్ A is open, B is open. Now the second combination A0 B1 that means A is open, switch B is closed. మరి ఇక్కడ B ని క్లోజ్ చేసినా సరే సర్క్యూట్ A దగ్గర బ్రేక్ అయింది కాబట్టి ఈ సందర్భంలో కూడా కరెంట్ అనేది దీని గుండా ప్రవహించదు, బల్బ్ వెలగదు. The bulb will not glow. కాబట్టి అవుట్పుట్ ఎంత అవుతుంది అంటే Y is equal to 0. Now the third case A is equal to 1, B equal to 0. Similarly A ని మనం క్లోజ్ చేసాం, B ని ఓపెన్ చేసాం. Now in this case also current will not flow and bulb will not glow. వెలగదు కాబట్టి Y వాల్యూ ఎంత తీసుకోవచ్చు అంటే 0 గా తీసుకోవచ్చు. Now the last case is A equal to 1, B equal to 1. అంటే మనము స్విచ్ ఏని క్లోజ్ చేయాలి, అదే విధంగా స్విచ్ బిని కూడా క్లోజ్ చేద్దాం. రెండింటిని క్లోజ్ చేసినప్పుడు ద కరెంట్ విల్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్ అండ్ ద బల్బ్ విల్ గ్లోస్. బల్బ్ గ్లో అయింది కాబట్టి అవుట్పుట్ ని ఎలా తీసుకోవచ్చు అంటే Y is equal to 1. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ సర్క్యూట్ ని బట్టి కూడా మనం AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ని వెరిఫై చేయొచ్చు. ఇక దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ వోల్టేజ్ సర్క్యూట్ ఆఫ్ AND గేట్. ఇక్కడ మనం రెండు డయోడ్స్ D1 D2 అనేటటువంటి రెండు డయోడ్స్ ని ఈ విధంగా పాజిటివ్ పవర్ సప్లై VCC కి కనెక్ట్ చేసాం అండ్ అవుట్పుట్ ఈస్ టేకెన్ అక్రాస్ దిస్ పాయింట్. నౌ వెన్ A ఈక్వల్ టు 0 B ఈక్వల్ టు 0 అంటే ఈ D1 D2 డయోడ్ల యొక్క క్యాథోడ్స్ ని AB అనే పాయింట్ లో కనెక్ట్ చేసాం. A0 B0 అయినప్పుడు ఈ D1 D2 రెండు డయోడ్స్ కూడా ఫార్వర్డ్ బయాస్ లో ఉంటాయి. కాబట్టి పాజిటివ్ సప్లై నుంచి కరెంట్ అనేది లోడ్ రెసిస్టెంట్ గుండా ఈ విధంగా D1 D2 డయోడ్స్ గుండా కండక్ట్ అవుతుంది. దే విల్ కండక్ట్ ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నాయి కాబట్టి ద వోల్టేజ్ ఈస్ డ్రాప్డ్ అక్రాస్ దిస్ లోడ్ రెసిస్టెన్స్. కాబట్టి ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఎంత అవుతుంది అంటే ద అవుట్పుట్ వోల్టేజ్ బికమ్స్ 0.
ఇప్పుడు సెకండ్ కేస్ A equal to 0, B equal to 1 అంటే ఈ పాయింట్ 0 voltage and this is said to be high voltage B equal to 1. So in that case D1 is said to be forward biased, so it will conduct the current, whereas D2 is reverse biased and it will not conduct, it does not conduct the current. So ఇక్కడ ఇది కండక్ట్ చేస్తుంది కాబట్టి the voltage is dropped across the load resistance and so the output voltage at this point will become to 0. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ 0 అయిపోతుంది. ఇక నెక్స్ట్ కేసు చూడండి, A equal to 1, B equal to 0. ఇది 1 అయినప్పుడు D1 అనేది రివర్స్ బయాస్ అవుతుంది, ఇట్ విల్ నాట్ కండక్ట్. ఇది B0 అయినప్పుడు D2 is said to be forward biased, it will conduct. కాబట్టి కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ త్రూ ద లోడ్ రెసిస్టెన్స్ టు ద డయోడ్ D2. కాబట్టి the voltage is dropped across the load resistance and so the output voltage becomes 0. When A is equal to 1, B equal to 1, ఈ రెండు 1 అయినప్పుడు రెండు కూడా రివర్స్ బయాస్ లో ఉంటాయి, సో దే విల్ నాట్ కండక్ట్. రెండు కూడా కరెంట్ ని కండక్ట్ చేయవు కాబట్టి ద వోల్టేజ్ ఎట్ దిస్ పాయింట్, ఈ అవుట్పుట్ పాయింట్ దగ్గర వోల్టేజ్ అనేది ఈక్వల్ టు ద ప్లస్ VCC. అంటే అవుట్పుట్ అనేది 5 volts అవుతుంది లేదా అవుట్పుట్ అనేది హై అవుతుంది. సో అవుట్పుట్ Y వాల్యూ విల్ బి టేకెన్ యాజ్ 1. ఈ విధంగా మనం ఈ ఈక్వలెంట్ వోల్టేజ్ సర్క్యూట్ ఉపయోగించి కూడా AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ని మనం వెరిఫై చేస్తున్నాం. దిస్ ఈజ్ అబౌట్ AND గేట్.